హలో ఆల్, ఇవాళ మీకు ఒక ఎమ్మీ స్నాక్ రెసిపీ చక్కెర పార్ గోధుమ పిండి బిస్కెట్లు అంటారు. దీనిని ఎలా చేయాలనేది చూద్దాము. యాక్చువల్లీ ఇది చాలా సింపుల్ రెసిపీ, కానీ రాని వాళ్ళకి ఏదైనా కష్టమే. నేనైతే ఒక 3 సార్లు దీన్ని రకరకాలుగా ప్రయత్నించి ఫెయిల్ అయ్యి లాస్ట్కి చాలా రకాలుగా ట్రై చేసి చివరికి పర్ఫెక్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చా. అది ఎలాగో చూసేద్దాం. ఒక కప్పులో 1 కప్పు బెల్లం తీసుకొని దానికి 1/2 కప్పు వాటర్ వేసి స్పూన్తో బాగా బెల్లము గడ్డలు లేకుండా మొత్తం అంతా మెల్ట్ అయిపోయేలాగా కలుపుకొని మంచి సిరప్ లాగా తయారు చేసుకొని ఉంచుకోవాలన్నమాట. సో ఏ లమ్స్ లేకుండా చాలా జాగ్రత్తగా బెల్లం మొత్తం కరిగేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఏం లమ్స్ ఉండకూడదు. అంతవరకు కలుపుకొని తర్వాత దీన్ని యూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ గోధుమ పిండి వేసుకుందాం. 2 కప్స్ గోధుమ పిండిలో ఒక 2 స్పూన్స్ వచ్చేసి రవ్వ, బొంబాయి రవ్వ కానీ పేని రవ్వ కానీ ఏదైనా సరే రవ్వ తీసుకొని కలుపుకొని 2 స్పూన్స్ వచ్చేసి గోరువెచ్చని నెయ్యి లేదంటే నూనెనా వేసుకోవచ్చు. వేసుకొని పిండిలో మొత్తం బాగా కలిసేలాగా ఇలా చేత్తో మొత్తం అంతా కలుపుకోవాలి. అంతా కలుపుకొని మీరు చేత్తో పిండిని గట్టిగా ప్రెస్ చేస్తే అది ముద్ద కట్టేలాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం అంతా మనకి ఈ సక్సెస్ రెసిపీ అంతా ఈ పిండి కలుపుకోవడంలోనే ఉంది. సో ఇలా వచ్చిన తర్వాత మాత్రమే బెల్లం సిరప్ కూడా వేసుకొని మనం మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇంకా నీళ్ళు ఏం అవసరం పడవు. ఇదే సిరప్తోనే సరిపోతుంది. కరెక్ట్గా ఈ కొలతలతో చేస్తే ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ అవసరం ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే కొంచెం పాలు కానీ కొంచెం నీళ్ళు కానీ, మోస్ట్లీ ఏం అవసరం పడదు. ఇలా కలిపేసుకుంటే అలా మెత్తగా ఉండాలన్నమాట పిండి. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ మెత్తగా ఉండకూడదు. ఒక 1/2 అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం ఈ పిండిని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి పిండిని బాగా అలా ప్రెస్ చేసుకొని పొడి పిండి అవసరం లేకుండానే మనం దీన్ని రుద్ది చాక్ తీసుకొని సైడ్స్ మొత్తం కట్ చేసేసి ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో మనం వీటిని కట్ చేసుకోవాలి. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఈ మందం ఉండాలి మనకి. ఈ మందం ఉంటేనే బాగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. పతలాగా ఉండకూడదు, ఇంకింతకంటే ఎక్కువ మందం కూడా ఉండకూడదు. గోరువెచ్చగా నూనె కాగించుకొని దాంట్లో మాత్రమే వేయాలి. హై ఫ్లేమ్లో ఉంటే త్వరగా మాడిపోతాయి. సో గోరువెచ్చని నూనెలో మీడియం ఫ్లేమ్లో మనం ఈ చక్కెర పార్ని వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకుంటే బాగా చాలా క్రిస్పీగా ఎంతో ఎమ్మీగా చాలా బాగుంటాయి. ఇవి మనకి 1 మంత్ నుంచి 1.5 మంత్ వరకు నిల్వ ఉంటాయి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. ప్లీజ్